హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. హైకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కారుణ్య నియామకాల విషయంలో వెలువరించిన తీర్పు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మరియు ఇది ఒక రకమైన పెను సంచలనంగా మారింది. ప్రభుత్వ విధుల్లో ఉంటూ అకాల మరణం చెందినటువంటి ఉద్యోగుల కుటుంబాలకు ఒక కొండంత అండగా, భవిష్యత్తుపై భరోసాగా నిలిచే ఈ కారుణ్య నియామకాల వ్యవస్థపై కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆయా కుటుంబాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. దశాబ్దాలుగా ఒక సాంప్రదాయంగా, ఒక నైతిక బాధ్యతాయుతంగా వస్తున్నటువంటి ఈ విధానంలో సమూల మార్పులు చేయాలనైతే కోర్టు ఆదేశించడం వల్ల వేలాది మంది ఆశావహుల భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఒక కుటుంబ పెద్దను కోల్పోయి ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి ఈ తీర్పు పుండు మీద కారం చల్లినట్టుగా అనిపిస్తోంది. కోర్టు తన తీర్పులో అత్యంత కీలకమైన మరియు వివాదాస్పదమైన అంశాన్ని ప్రస్తావించింది. అదేమిటంటే, కారుణ్య నియామకం అనేది ఒక వ్యక్తికి వచ్చే వారసత్వ హక్కు కాదని, అది ఒక శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కూడా కాదని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి నియామకాలను కేవలం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో లేదా తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే చేపట్టాలనైతే సూచించింది. దీని అర్థం ఏమిటంటే, ఒకప్పుడు తండ్రి లేదా తల్లి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి చనిపోతే వారి బిడ్డకు వచ్చే రెగ్యులర్ పే స్కేల్, ఉద్యోగం ఇంక్రిమెంట్లు, పదోన్నతులు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇకపై ఉండవు. కేవలం నెలకు వచ్చే ఫిక్స్డ్ జీతంతో ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని అభద్రతతో ఆ కుటుంబం బతకాల్సి వస్తోంది. ఒక రెగ్యులర్ ఉద్యోగి కుటుంబం కేవలం ఒక్క మరణంతో తమ సామాజిక మరియు ఆర్థిక హోదాను పూర్తిగా కోల్పోయి ఔట్‌సోర్సింగ్ స్థాయికి పడిపోయే ప్రమాదం ఉంది. మరో షాకింగ్ అంశం ఏమిటంటే, చనిపోయిన ఉద్యోగికి వచ్చే పెన్షన్, గ్రాట్యుటీ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ గనక ఆ కుటుంబం గడవడానికి సరిపోతాయని ప్రభుత్వం భావిస్తే, ఇక వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇలా చాలా విచిత్రమైన పరిస్థితి ఇది. ఎందుకంటే, ఆ బెనిఫిట్స్ అనేవి సదరు ఉద్యోగి తన జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము. అది ఆ కుటుంబానికి దక్కాల్సిన చట్టబద్ధమైన హక్కు. ఆ సొమ్మును చూపిస్తూ వారసుడికి ఉద్యోగం నిరాకరించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి సరిపోతాయా అనే పదాన్ని ఏ ప్రాతిపదికన కొలుస్తారు? ప్రస్తుత కాలంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, పిల్లల చదువులు మరియు వైద్య ఖర్చుల దృష్ట్యా కేవలం పెన్షన్‌తో ఒక కుటుంబం గౌరవంగా బ్రతకడం సాధ్యమేనా? ఈ ఆర్థిక లెక్కలు ఆ కుటుంబం ఎదుర్కొంటున్న మానసిక సంక్షోభంను ఏమాత్రం తగ్గించలేవు. కోర్టు తన తీర్పులో హ్యాండ్ టు మౌత్ అనే ఆంగ్ల పదాన్ని ఉపయోగించింది. అంటే కేవలం అత్యంత పేదరికంలో ఉండి రేపు ఏం తింటామో తెలియని దీనస్థితిలో ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ కారుణ్య నియామకం వర్తిస్తుందని పేర్కొంది. దీనివల్ల మధ్యతరగతికి చెందిన మెజారిటీ ఉద్యోగ కుటుంబాలకు ఈ అవకాశం దాదాపుగా మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. అలాగే రాబోయే 3 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా తన మార్గదర్శకాలను సవరించాలనైతే కోర్టు గడువు విధించింది. అంటే వచ్చే 3 నెలల్లో కారుణ్య నియామకాల చట్టం తన రూపురేఖను పూర్తిగా మార్చబోతోంది. ఇది ఒక రకంగా వ్యవస్థీకృతమైనటువంటి మార్పు. ఇది భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల స్వరూపాన్ని మార్చేసే అవకాశం ఉంది. ఈ తీర్పు వల్ల కలిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. మొదటగా, ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్న ఒక అతిపెద్ద భరోసా కనుమరుగైపోతోంది. ఒకవేళ విధివశాత్తు తనకు ఏదైనా జరిగినా తన బిడ్డకు ఒక ఉద్యోగం వస్తుందనే ధైర్యం ఉద్యోగికి తన వృత్తిపై నిబద్ధతను పెంచుతుంది. కానీ ఇప్పుడు ఆ హక్కు ప్రశ్నార్థకమైంది. రెండవది, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల వల్ల జాబ్ సెక్యూరిటీ ఉండదు. దీనివల్ల ఆ కుటుంబం నిరంతరం భయంగా బ్రతకాల్సి వస్తుంది. మూడోది, ఆర్థికంగా బాగున్నారు అని నిర్ణయించే అధికారం అధికారుల చేతుల్లోకి వెళ్ళటం వల్ల ఇది అధికారుల విచ్చలవిడితనానికి మరియు తద్వారా అవినీతికి కూడా దారితీసే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి, ఎవరికి వద్దు అని నిర్ణయించే అధికారం అధికారుల ఇష్టారాజ్యంగా మారే ప్రమాదం ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వేల సంఖ్యలో లక్షల
సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నటువంటి కారుణ్య నియామకాల దరఖాస్తుల పరిస్థితి ఏమిటి? ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వారి ఆశలపై ఈ తీర్పు ఒక పిడుగులా పడింది. పాత నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే ఔట్‌సోర్సింగ్ నిబంధనలే వర్తిస్తాయా అనే సందేహం అందరినీ వేధిస్తోంది. ఒకవేళ ఇదే గనక జరిగితే రెగ్యులర్ ఉద్యోగం ఆశించిన ఎంతోమంది యువత జీవితాలు రోడ్డున పడే అవకాశం కూడా ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. మొత్తం ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థకే ఎదురైన ఒక పెను సవాలని మనం గ్రహించాలి. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు మరియు నాయకులు నిద్రపోవాల్సిన సమయం కాదు. తక్షణమే మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ తీర్పు కేవలం ఒక జిల్లాకో లేదా ఒక శాఖకో పరిమితం కాదు. ఇది రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి అన్ని ఉద్యోగ సంఘాలు మరియు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఐక్యంగా సమావేశమై ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధం కావాలి. న్యాయ నిపుణులతో చర్చించి వెంటనే స్టే ఆర్డర్ తీసుకురావడానికి ప్రయత్నించాలి. అలాగే ప్రభుత్వం 3 నెలల్లో కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నప్పుడు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యోగుల కుటుంబాలకు నష్టం జరగని విధంగా నిబంధనను రూపొందించేలాగా పోరాడాలి. కేవలం న్యాయస్థానాల్లోనే కాదు, క్షేత్రస్థాయిలో కూడా నిరసనలు తెలపడం ద్వారా ప్రభుత్వం దృష్టిని ఆకర్షించాలి. సీనియర్ల లా సీనియర్ లాయర్లతో మాట్లాడి తదుపరి న్యాయ పోరాటానికి అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి. ఇది కేవలం ఒక చట్టపరమైన సమస్య మాత్రమే కాదు. ఇది ఒక మానవతా దృక్పథంతో కూడిన అంశం. ఒక కుటుంబ పెద్దను, తండ్రిని లేదా తల్లిని కోల్పోయిన అనాథలైన పిల్లలకు ఆసరాగా నిలవడం అనేది ఒక సంక్షేమ ప్రభుత్వం యొక్క కనీసం ఆహ్, బాధ్యత. దానిని కేవలం ఆర్థిక లాభనష్టాలతో, బ్యాంకు బ్యాలెన్స్‌లతో లేదా గ్రాట్యుటీ మొత్తంతో కొలవడం అమానవీయం మరియు క్రూరమని చెప్పకనే తప్పదు. మరి ప్రభుత్వం మరియు న్యాయస్థానాలు ఉద్యోగుల మనోభావాలను, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. సమాజానికి సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగి కుటుంబానికి ఇచ్చే చిన్నపాటి గౌరవం ఈ కారుణ్య నియామకం. దీనిని ఆర్థిక లెక్కల సాకుతో బలహీనపరచడం అనేది వ్యవస్థకే నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఉద్యోగులారా, ఉపాధ్యాయులారా అందరూ ఏకమై మీ హక్కుల కోసం, మీ బిడ్డల భవిష్యత్తుల కోసం గొంతు ఎత్తండి. మన ఐక్యతే మన ఆయుధం. పోరాటమే మన భవిష్యత్తుకు మార్గదర్శకం కావాలి అని జెప్పేసి హ్మ్. హక్కుల సాధన కోసం పోరాడదాం. న్యాయం సాధించుకుందాం.